సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 4 months నుంచి మార్కెట్స్ లో బాగా వాలటాలిటీ నడుస్తుంది. ఈ టైంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అంతా కూడా చాలా పానిక్ అవుతున్నారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి కూడా కొంత నెగటివ్ ఇంపాక్ట్ వెళ్తుందేమో అనిపిస్తుంది. చాలా మంది రిడెంప్షన్ చేసుకుంటున్నారు, చాలా మంది ఎస్ఐబిల్ పాస్ చేసుకుంటున్నారు. ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్? మార్కెట్ కూడా బాగలేదు కాబట్టి ఎస్పెషల్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ మీరు ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. మేము గత 20 ఏళ్ళుగా ఇందులో ఫీల్డ్ లో ఉన్నాము. సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అయితే కామన్ గా ఉంటాయి. స్టాక్ మార్కెట్ అంటేనే కొంచెం అప్ అండ్ డౌన్స్. అయితే చాలా మంది తెలియక ఏం చేస్తారంటేనండి, ఒక ఫండ్ సెలక్షన్ లోనే రాంగ్ జరుగుతుంది అనమాట. అలా ఎప్పుడైతే ఫండ్ సెలక్షన్ లో రాంగ్ జరిగినప్పుడే కొంచెం పానిక్ అయ్యే భయం అవుతుంది, ఇది కొంచెం పైకి వెళ్తుందా లేదా అని. చాలా మంది ఏం చేస్తారంటే కొనేటప్పుడు టాప్ ఫండ్స్ అని తీసుకుంటారండి. సో ఆ టాప్ క్యారెక్టరీలో ఉన్న ఫండ్స్ అన్ని ఏంటంటే, సపోజ్ అందరూ పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ చూడండి, ఒక ఫండ్ మంచి పేరు వచ్చింది అనుకోండి, అందులో ఇండియా అంతా ఇన్వెస్ట్ చేస్తాయి. ఇప్పుడు లైక్ ఒక నిప్పాన్ స్మాల్ క్యాప్ తీసుకుంటాము, అందరు నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అనగానే అందరూ పెడతారు అందులో. లైక్ పారాపెరిక్ ఫ్లిక్సీ క్యాప్ అనుకోండి, ఇండియా మొత్తం పారాపెరిక్ ఫ్లిక్సీ క్యాప్ లో పెడతారు. సో ఎప్పుడైతే 2 రకాలు ఉంటాయండి ఫేజెస్, ఒకటేమో ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ అంటారు, లేకపోతే ఫ్యూచర్ లో వచ్చే రిడమ్షన్ ఫేజ్ అంటారు. ఇప్పుడు అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇన్వెస్ట్ చేసిన టైంలో ఆ ఫండ్ లో పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఫ్యూచర్ లో రిడమ్షన్ టైం వస్తుంది, అందరికి మెచ్యూరిటీ వస్తుంది. అందరికి పిల్లలకి ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నా వాళ్ళ పిల్లల చదువుల కోసమో, వాళ్ళ పిల్లల మ్యారేజ్ కోసమో, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎప్పుడు రిటైర్మెంట్ టైం వచ్చిందో అందరూ ఆ ఫండ్ నుంచి తీసేయడం మొదలు పెడతారు. ఆటోమేటిక్ గా ఫండ్స్ బాగా పడిపోతుంటాయి. మేము గమనించింది ఏంటంటే 20 ఏళ్లలో టాప్ ఫండ్స్ ఇవాళ అయితే ఉంటాయో అవి 3 years తర్వాత మళ్ళీ బాటంకి వెళ్ళిపోతాయి. ఇవాళ బాటంలో ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ 3 years టాప్ లోకి వెళ్తాయి అన్నమాట. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేయకూడదని చెప్పేది. అందుకే సెబీ కూడా చెప్తుంది ఏంటంటే, పాస్ట్ పర్ఫార్మెన్స్ మే నాట్ రిపీటింగ్ ఫ్యూచర్ అని చెప్తుంది. సో కాబట్టి ఏంటంటే, మేము ఎలా చేసుకుంటాం ఫండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఏం చేసేది అంటే, మేము డైరెక్ట్ గా ఫండ్ మేనేజర్తో ఇంటర్వ్యూ తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ప్రొడ్యూసర్ దగ్గర 50 కోట్లు ఉన్నాయి. సో ఆ ప్రొడ్యూసర్ దగ్గర 50 కోట్లు ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి సినిమా స్టోరీ చెప్తాడు. సార్ నరేషన్ చేస్తాడు, సార్ నా స్టోరీ ఇది, నా స్టోరీ లైన్ ఇది, ఇలా తీయబోతున్నాను, జనాలకి కొంచెం బాగా నచ్చుతుంది ఇలా తీస్తే అని. సో ఎప్పుడైతే మనం డైరెక్టర్ దగ్గర మనం వింటామో మనకు ఒక ఐడియా వస్తుంది, ఓకే నిజంగానే జనాలు దీనికి సింక్ అవుతారా అవరా అని చెప్పి. అంతేగాని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి ఒక కెమెరామెన్ వచ్చి స్టోరీ చెప్పాడు, ఒక హీరో వచ్చి చెప్పడు స్టోరీ, అలాగే సైడ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి చెప్పడు, చెప్పే డైరెక్టరే. సో ఎలాగైతే ఒక సినిమాకి డైరెక్టర్ మెయిన్, అట్లాగే ఒక ఫండ్ మేనేజర్ అనేవాడు ఒక ఫండ్కి మెయిన్. సో నేనేం చేస్తానంటే, సాధారణంగా మీరు అందరూ చేసే పొరపాటు ఏంటంటే, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్, ఎస్బీఐ స్మాల్ క్యాప్, యాక్సిస్ స్మాల్ క్యాప్, డిఎస్సి స్మాల్ క్యాప్ ఇలా కంపేర్ చేస్తారు. కానీ మేము అలా చేయం. ఎస్బీఐ స్మాల్ క్యాప్ రన్ చేసేది ఎవరు? ఆర్ శ్రీనివాసన్ ఉంటారు. ఆర్ శ్రీనివాసన్ దాని ఫండ్ మేనేజర్. సో అలా ఆర్ శ్రీనివాసన్ గారిని మేము పిలుచుకొని వస్తాం. అలాగే డిఎస్పీని హ్యాండిల్ చేస్తుంది గివెన్ గాంధీ ఉంటాడు, ఆ గివెన్ గాంధీని మేము పిలుస్తాం. అలాగే యాక్సెస్ ని తేజస్ మేనేజ్ చేస్తాడు, తేజస్ ని పిలుస్తాం. ఇట్లా మేము ఫండ్ మేనేజర్ పిలుస్తాం, ఫండ్ పేర్లు కాదు. సో అలా ఫండ్ మేనేజర్లు ఎప్పుడైతే పిలిచి వాళ్ళతో మేము ఇంటర్వ్యూ తీసుకుంటామో అప్పుడు మాకు అర్థమవుతుంది, ఓకే ఈ ఫండ్ కరెక్ట్గా వెళ్తుందో మార్కెట్ లో నెక్స్ట్ రాబోయే 3 ఏళ్లలో ఒకవేళ మార్కెట్ పడ్డా కూడా మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉందా లేదా, ఈ స్కోప్ ఉందా లేదా ఈ ఫండ్ లో చూస్తాం. అలా ఎందుకు పాసిబిలిటీ ఉంటుందంటే, మనం నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి. ఇది చూడండి, ఒక నార్మల్ గా ఒక ఇన్వెస్టర్ ఫోన్ చేస్తే ఫండ్ మేనేజర్ మాట్లాడదు, మనం కలవలేము వాళ్ళని. సో ఒక నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ప్లస్ పాయింట్ ఏంటంటే, నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది. దగ్గర 40 లక్షల మంది ఇన్వెస్టర్లు ఉంటారు. సో అందరు కలిపి మనం ఎంత పూల్ చేస్తున్నాం అమౌంట్ అంటే 2 లక్షల కోట్లు పూల్ చేస్తున్నాం. మీరు నమ్మరు, ఒక నేషనల్ అడ్వైజర్ ఏదైతే ఉంటారో అందరు ఇన్వెస్టర్ల దగ్గర కలిపి ఎస్ఐపి ఎంత చేస్తారంటే నెలకి 1000 కోట్లు ఎస్ఐపి. సో ఎప్పుడైతే మనం నెలకి 1000 కోట్లు ఎస్ఐపి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంతమంది చేస్తున్నామో మనం కమాండ్ ఉంటుంది. ఆటోమేటిక్ గా ఫండ్ మేనేజర్ అంతా మన దగ్గరకు వస్తారు, వచ్చి వాళ్ళ ఫండ్ గురించి బాగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ మార్కెట్ లో కరెక్షన్ వచ్చినా కూడా నా ఫండ్ నిలబడుతుంది, ఎందుకంటే నేను తీసుకున్న స్టాక్స్ ఇలాంటివి, ఎట్లాంటి బాటమ్ టైం అప్రోచ్ ఫాలో అవుతున్నా, టాప్ టు బాటమ్ అప్రోచ్ అవుతున్నాను, వాళ్ళు డెఫినెట్ స్టడీస్ ఉంటాయి. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఫండ్ మేనేజర్ నుంచి డైరెక్ట్గా వింటాం కాబట్టి, ఎలా అయితే మన మూవీ గురించి ఒక డైరెక్టర్ దగ్గర డైరెక్ట్గా ఎలా వింటామో అట్లాగే మేము ఫండ్ మేనేజర్ నుంచి డైరెక్ట్గా వింటాం. సో కాబట్టి మా ఇన్వెస్టర్స్ భయపడరు. సో పడ్డా కూడా మార్కెట్లో పర్వాలేదు, మన ఫండ్ మేనేజర్ విన్నాం కదా, మనకి మళ్ళీ పైకి వెళ్తుందన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలా లేకుండా ఏ ఫ్రెండ్ చెప్పాడనో, ఏ బాబాయ్ చెప్పాడనో, లేదా గూగుల్ సెర్చ్ చేసి తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం పడిన తర్వాత మళ్ళీ పైకి లేస్తుందో లేదా ఫండ్ అనేది డౌట్గా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు మెయిన్గా డ్రాప్ చేస్తున్నారండి. సో ఎవరైతే కాన్ఫిడెంట్ గా ఉన్నామో, ఓకే ఈ ఫండ్ గురించి ఇవాళ రిటర్న్ తగ్గిన మార్కెట్ వల్ల
ఫ్యూచర్లో పెరుగుతుంది అన్నప్పుడు బాగానే ఉంటుంది. సో మేము ఎప్పుడైనా చూడండి ఫండ్స్ ఎప్పుడు కూడా టాప్ ఫండ్స్ తీసుకోం, బాటంలో ఉన్న ఫండ్స్ తీసుకోం, మధ్యలో ఉన్న ఫండ్స్ తీసుకుంటాము. ఆ బాటంలో ఉన్న ఫండ్స్ తీసుకోవాలి అంటే మనకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే అన్లెస్ మనం ఫండ్ మేనేజర్ మాట్లాడితే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. చెప్తారు ఫండ్ మేనేజర్, ఇవాళ నా టాప్ బాటంలో ఉండొచ్చు, కానీ ఒక 3 years లో నా స్ట్రాటజీ వల్ల పైకి వెళ్తుంది అని చెప్తారు. సో మాకు ఒక నిజంగా సింక్ అవుతుంది మార్కెట్ కి అంటే మాత్రం డెఫినెట్ గా మనం ఆ ఫండ్ తీసుకుంటాం. సో అన్లెస్ మనం ఫండ్ మేనేజర్ తో మాట్లాడకపోతే మాత్రం ఆ కాన్ఫిడెన్స్ మనకు రాదు, మేము కూడా చెప్పలేం పబ్లిక్ కి. సో కాబట్టి ఇదండి, ఎవరైతే ఓన్లీ టాప్ రేటింగ్ చూసి 5 star రేటింగ్ చూసి ఎవరు చెప్పారని ఇన్వెస్ట్ చేసి బ్యాంక్ వాళ్ళు చెప్పారని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం వాళ్ళు పానిక్ అవుతున్నారు తప్ప, ఎవరైతే ఫండ్ మేనేజర్ తో డైరెక్ట్ గా మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి మనం ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్ చేస్తే ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో భయపడాల్సిన పని లేదండి, అవి డెఫినెట్ గా పర్ఫార్మ్ చేస్తాయని చెప్తున్నాను. సో ఇదండి స్ట్రాటజీ. ఎవరైతే ఫండ్ మేనేజర్ తో మాట్లాడి కనుక ఫండ్స్ తీసుకుంటే మాత్రం అదే క్వాలిటీగా ఉంటాయి, అవి ఎట్లాంటి మార్కెట్ కండిషన్స్ లోనే నిలబడతాయి, లాంగ్ రన్ లో మనకు వెల్త్ క్రియేట్ చేసి పెడతాయని చెప్తున్నాను. సో మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మరి ఎటువంటి డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అంటారు అసలు? సార్ చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఫండ్స్ మారుస్తుంటారు. ఇప్పుడు టాప్ లో ఉన్న ఫండ్స్ ఒకప్పుడు టాప్ లో ఉన్నాయి కదా, ఇప్పుడు బాటంకి వెళ్ళిపోతున్నాయి, కంపేర్ టు అదర్ ఫండ్స్ కంటే చాలా డౌన్ లో వెళ్తున్నాయి అని ఆపేసి ఆ ఫండ్ మూవ్ అవుతుంటారు. సో అలా అవ్వకండి, ఇవాళ బాటంలో పడ్డా మళ్ళీ ఆఫ్టర్ 3-4 years మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ హారిజన్ కనుక మీరు కనుక 15 years కనుక కంటిన్యూస్ గా ఉంటే అది చాలాసార్లు బాటంకి వెళ్ళి మన పైకి వస్తుంటుంది. సో అలాంటి పానిక్ అవ్వకూడదు. ఎప్పుడైతే ఫండ్ మేనేజర్ మారిపోతున్నారో చూడండి, మేము చాలా సోర్సెస్ ఉంటాయి. ఒక ఫండ్ సెలెక్ట్ చేయాలంటే దానికి ఓన్లీ 5 star రేటింగ్ చూడకూడదు, రోలింగ్ రిటర్న్స్ చూడాలి. మెయిన్ గా రోలింగ్ రిటర్న్స్ మనకు చెప్తుంది ఎన్నిసార్లు బాటంకి వెళ్తుంది ఆ ఫండ్, ఎన్నిసార్లు టాప్ లోకి వెళ్తుంది చెప్తుంది. సో రోలింగ్ రిటర్న్స్, క్వార్టర్ ర్యాంకింగ్, ఈ రెండు మెయిన్ అండి. ఈ రెండు కనుక చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఆ ఫండ్ మేనేజర్ ఎవరు, ఆ ఫండ్ మేనేజర్ కంటిన్యూ అవుతున్నారా లేదా అని చూసుకోవాలండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మెరా అసెట్ లో ఫండ్ మేనేజర్ ఉండేవాడు గోపాల్ అగర్వాల్ అని చెప్పి. సో ఎప్పుడైతే గోపాల్ అగర్వాల్ ఫండ్ మేనేజర్ గా మెరా అసెట్ లో కొనసాగుతున్నాడో ఆయన చాలా బాగుండేది. మెరా అసెట్, బ్లూ చిప్ అని, మెరా అసెట్ అన్ని ఫండ్స్ టాప్ లోకి వెళ్ళి ఆయన రిజైన్ చేసేసి హెచ్డిఎఫ్సి మూవ్ అయ్యారు. ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి మూవ్ అయ్యారో మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ కి ఈ తగ్గి అది మళ్ళీ పెరగడం మొదలు పెట్టింది. సో ఫండ్ మేనేజర్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తారు. మీరు చూస్తే మూతల వస్తువుల్లో ఒకప్పుడు మనకి ఏం ఉండేవాళ్ళు మేడం, ఆశిష్ సోమయ్య ఉండేవాళ్ళు. ఆశిష్ సోమయ్య వైట్ మూవ్ అయ్యారు. మూవ్ అవ్వగానే మనకి మిడిల్ కొంచెం డిప్ అయింది. సో మళ్ళీ బయట పైకి లేచింది. సో ఎప్పుడైతే మళ్ళీ ప్రీతికి ఫండ్ మేనేజర్ మళ్ళీ ముద్దులలో జాయిన్ అయ్యాడు, మళ్ళీ పైకి వెళ్ళడం మొదలు పెట్టింది. సో మేము చూస్తున్న ఇందులో ఏంటంటే ఫండ్ మేనేజర్ కీ రోల్ అండి. మన వాళ్ళు డైరెక్టర్, మన సినిమా డైరెక్టర్ చూడండి, సుకుమార్ సినిమా కానీ మీకు ఐడియా వస్తుంది, రాజమౌళి సినిమా కానీ ఒక ఐడియా వస్తుంది. ఓకే, అంటే ఆ సినిమా రాకముందు మీకు ఐడియా ఉంటుంది వాళ్ళు ఎలా తీయబోతున్నారని చెప్పి. అట్లాగే ఫండ్ మేనేజర్ స్కిల్ అండి. ఒక మంచి ఫండ్ మేనేజర్ రన్ చేస్తున్నాడు ఫండ్ అంటే మాత్రం ఒక ఐడియా ఉంటుంది, ఈ 50 రోజులు మనకి 15%, 18% కొడుతుందని చెప్పి. సో మనం వాళ్ళని నమ్ముకోవాలండి మెయిన్ గా. సో మనం ఓన్ గా షేర్స్ కొనుక్కుంటుందా, ఎందుకు మ్యూచువల్ ఫండ్స్కి వస్తున్నాము అంటే ఫండ్ మేనేజర్స్ వస్తున్నాం. సో అలా ఫండ్ మేనేజర్ కనుక క్వాలిటీగా ఉన్నారంటే మాత్రం ధైర్యంగా ఇన్వెస్ట్ చేయండి. ఎంత లాంగ్ టర్మ్ అయినా కొనసాగించవచ్చు. వాళ్ళంత కాలం వాళ్ళు వేరే కంపెనీకి మారితే మాత్రం మళ్ళీ మనం ఆలోచించుకోవాలి, కంటిన్యూ అవ్వద్దా అని. చూడండి, మ్యూచువల్ ఫండ్స్ లో పడుతున్నాయి, మార్కెట్ పడుతుంది కాబట్టి మనం మారకూడదు. ఫండ్ మేనేజర్ మారితే మారాలి, అది మాత్రం కీగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలని చెప్తాను. థ్యాంక్ యూ సార్.